దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పంచరామ క్షేత్రాల్లో ఒకటిగాను అలరారుచున్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివార్ల ఆలయ చరిత్ర. ఈ ఆలయం 9వ శతాబ్దంలో చాళుక్య రాజవంశీయుల్లో ఒకరైన చాళుక్య భీముడు అనే రాజు పునర్నిర్మాణం చేసినట్లుగా తెలియచున్నది. పురాణోక్త ప్రకారం త్రేతాయుగంన శ్రీరామచంద్రుడు ఈ ఆలయాన్ని దర్శించి క్షేత్రపాలకులైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని ఆలయానికి ఉత్తర దిక్కున శ్రీ రామలింగేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారని ప్రతీతి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు 18వ శతాబ్దాన శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించారు. పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఒక దివ్య లింగమును పొంది తన మెడలో ధరించి లోకములను బాధించుచుండెను. దేవతలందరూ పరమేశ్వరుని యొక్క కుమారుడైన కుమారస్వామిని ఆశ్రయించగా కుమారస్వామి యుద్ధంలో తారకాసుని మెడలో లింగాన్ని 5 భాగాలుగా ఛేదించి తారకాసుడు పంచప్రాణాలు తీసివేశాడు. మెడలో లింగం 5 భాగాలుగా 5 చోట్ల పడి పంచరామంగా ఆంధ్రప్రదేశ్ నందు విరాజిల్లుచున్నది. అందు ఒక భాగం ద్రాక్షారామం భీమేశ్వర స్వామివారు 2 అంతస్తులుగా భక్తులకు దర్శనమిస్తున్నారు. క్రింది భాగమును చీకటి కోణమని పిలువబడుచున్నది. పై భాగమున స్వామివార్లకు అభిషేకాది పూజలు నిర్వహించబడుతున్నాయి. పూర్వం దక్షిణ ప్రజాపతి కుమార్తె అయిన ద్రాక్షాయిని తన తండ్రి ద్రాక్షారామం ముందు చేయు యాగమునకు విచ్చేసి తన తండ్రిచే అవమానింపబడి ప్రాణత్యాగం చేశాను. ఆ యొక్క శరీరాన్ని పరమశివుడు భార్య వియోగం చేతన భుజం మీద వేసుకొని ప్రళయతాండవం చేయుచుండగా శ్రీ మహావిష్ణువు విష్ణుమాయచే ఆ దేహమును ఖండించెను. అందు ముఖ్య భాగములు 18 శక్తిపీఠములుగా భారతదేశమంతా విరాజిల్లుచున్నది. ఇందు అమ్మవారి నాభిస్థానం మాణిక్యాంబగా 12వ పీఠముగా శ్రీచక్ర యంత్రంపై విరాజిల్లుచున్నది. ఈ ఆలయం చారిత్రాత్మకంగా ప్రముఖమైనది. ఈ ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళుక్యులు దీన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని క్రీస్తుపూర్వం 892 నుంచి 922 మధ్య నిర్మించిన సామలకోటలో భీమేశ్వర స్వామి ఆలయానికంటే ముందే నిర్మించారని నమ్ముతారు. ఈ ఆలయం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామ పట్టణంలో ఉంది.